క్రితమే రావాలి. కానీ సలార్ వాయిదాతో ఆ ముహూర్తం బాగా కలిసొస్తుందని విడుదల వాయిదా వేసుకుంది. తీరా ఈ ముహూర్తం కలిసొస్తుందనుకున్న వేళ సీన్ రివర్స్. ఒకేసారి 3 సినిమాలతో 3 చోట్ల పోటీ పడాల్సి వస్తోంది. కథ అడ్డం తిరిగింది. స్కంద మూవీ ప్రమోషన్ తగ్గిన టీజర్ ట్రైలర్ తో పాటు రైట్స్ కి పెరిగిన డిమాండ్ తో ఎమోషన్ బానే క్యారీ అవుతోంది. కానీ పోటెత్తుతోంది. విడుదల వాయిదా వల్ల అసలుకే ఎసరొచ్చేలా ఉంది. అఖండ హిందీలో డబ్బై అక్కడ బాగా ఆడటంతో స్కందతో బాలీవుడ్ లో కూడా జెండా ఎగరేయాలనుకున్నాడు బోయపాటి. కానీ విడుదల తేదీ వాయిదా వల్ల హిందీ మూవీ ది వ్యాక్సిన్ వార్ తో పోటీ పడాల్సి వస్తోంది. అది మాస్ మూవీ కాకుండా ఆ సినిమా దర్శకుడికున్న క్రేజ్ సినిమా మైలేజ్ ని పెంచేస్తోంది. సరే, స్కందాకి హిందీలో పోటెత్తినా తెలుగు తమిళ్లో దుమ్ము దులిపేస్తారనుకుంటే అక్కడ చంద్రముఖి 2 పోటీగా మారింది. రాఘవ లారెన్స్ కంగనా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా మీద కామెంట్లు ఎలా ఉన్నా స్కందాకి ఈ సినిమా ఎంతో కొంత తెలుగులో కోలీవుడ్ లో పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక శ్రీకాంత్ అడ్డాల తన కెరీర్ కి రిపేర్లు చేసుకునేందుకు చేసిన ప్రయోగం పెద్ద కాపు. ఈ మూవీ మీద కూడా అంచనాల భారం పెరుగుతోంది. ఇది స్కంద విడుదలైన మరుసటి రోజు రానుంది. సో తెలుగు మార్కెట్లో లోకల్ మూవీ నుంచి కూడా స్కందాకి పోటీ గట్టిగానే ఉండేలా ఉంది. స్కంద మూవీ 15th రిలీజ్ అయితే ఈ 15 రోజులు బాగా కలిసొచ్చేవని, ఈ ఫ్రీ టైం వదులుకుని టీం తప్పు చేసిందని కామెంట్లు పెరిగాయి. ఏదేమైనా హిట్ టాక్ కిక్ ఇస్తే ఈ మాటలన్నీ గాల్లో కలుస్తాయి. అయితే స్కందాకి 28న పోటీ మాత్రం నలువైపులా ఉండే. అలానే హిందీ తమిళ్ మూవీలు అక్కడే కానీ ఇక్కడ కూడా ఎంతో కొంత స్కందాకి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ పోటీలో మాస్ బీట్ ఓ రేంజ్ లో ఉంటే తప్ప వసూళ్ల వర్షం కష్టం అంటున్నారు.